కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. సరే, ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది ఎవరికైనా. అధికార పక్షంలో ఎవరున్నా వాళ్ళ మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం పథకాలు పూర్తి స్థాయిలో 100% ఎవరు కూడా అందియలేరు. కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళని వ్యతిరేకిస్తేనో తిడితేనో మా పథకాలు మాకు అందుతాయన్న ఆలోచనతో ప్రజలు తిడుతుంటారు, వ్యతిరేకిస్తుంటారు. సరే, అట్లాని వ్యతిరేకించారని బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేస్తలేదు? సరే, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కదా, దాన్ని నువ్వు క్యాచ్ చేసుకోవాలి కదా. మరి క్యాచ్ చేసుకోవాలంటే నీ ప్రతాపం ఏందో చూపించాలి కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో. ఎందుకు పోటీ చేస్తలేవు? మీకు తెలుసు, పట్టభద్రులు చదువుకున్నోళ్ళు ఎవరైనా కానీ బీఆర్ఎస్ కోటేయరు అన్న విషయం తెలుసు. ఉద్యోగస్తులు కానీ పట్టభద్రులు కానీ మీకు వెయ్యరు. ఎందుకు వెయ్యరంటే గతంలో మీరు నిరుద్యోగులని ఎంత హింస పెట్టిరు, ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వాళ్ళకేదో అప్పులు ఎక్కువ చేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడిరు. మీరు ఉద్యోగస్తులను ఎంత టార్చర్ పెట్టిరు, వాళ్ళు ఓట్లు వేయరని మీకు తెలుసు. కాబట్టి మీరు పోటీ చేస్తలేరు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇక్కడ ఏరియాలల్లో ప్రసన్న హరికృష్ణ అని పోటీ చేస్తున్నాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నాడు. ఈయన 100% గెలుస్తాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ కూడా నాకు తెలియదు. 100% 100% ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నాడు. గుర్తుపెట్టుకోరు. నేను అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ వస్తుందని. ఎంపీ ఎలక్షన్లలో కూడా చెప్పిన కాంగ్రెస్ 8, బీజేపీ 8 వస్తుందని. ఎలక్షన్లు కాకముందుకే చెప్పిన. ఈ ప్రిడిక్షన్ కూడా చెప్తున్నా, 100% రాసి పెట్టుకోర్రి. ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నాడు. ఒక్కసారి ఆయన గురించి ఆయన మాటల్లో వినండి. అందరికీ నమస్తే, నేను మీ ప్రసన్న హరికృష్ణ. ఫిబ్రవరి 27వ తారీఖున మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నా. మీకు ఇచ్చేటువంటి బ్యాలెట్ నమూనాలో సీరియల్ నంబర్ 3 వద్ద ప్రసన్న హరికృష్ణ అంటే నా పేరు ఉంటుంది. దాని పక్కన నా ఫోటో ఉంటుంది. దాని పక్కన ఇచ్చినటువంటి బాక్స్ లో మీరు మొదటి ప్రాధాన్యత ఓటును ఈ విధంగా వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించి శాసన మండలికి పంపించండి. నన్ను పంపిస్తే కేవలం నన్ను పంపించినట్టు మాత్రమే కాదు, యావత్ 4 జిల్లాల తెలంగాణ పట్టభద్రులందరినీ కూడా శాసన మండలికి పంపించినట్టే. ధన్యవాదాలు.